హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ జయదేవ్తో, అయ్యో తాతయ్య, నేను నాన్న ఇంటికి రాలేదన్న హడావిడిలో జున్ను కోసం రాఖీ కొనడం మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న సంయుక్త, మరేం పర్వాలేదు లక్కీ, నీ కోసం నేను రాఖీ తయారు చేసిస్తాను అని చెప్పి దారంతో రాఖీ తయారు చేసి లక్కీకి ఇస్తుంది. వావ్ సంయుక్త ఆంటీ, ఎంత బాగా చేశారో, రాఖీ సూపర్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు జున్ను, మా అమ్మ కూడా అచ్చం ఇలాగే అప్పటికప్పుడు ఎంతో తెలివిగా ఆలోచించి ఇలాగే ఇంట్లో అప్పటికప్పుడు కావాల్సినవన్నీ తయారు చేస్తుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీషా దేవ్యానితో, ఆంటీ ఈ జున్ను గడేంటి ప్రతిసారి సంయుక్తని చూస్తున్నప్పుడు మా అమ్మ కూడా మీలాగే ఉంటుంది, మీలాగే చేస్తుందని అంటున్నాడు. మనం అనుకున్నట్టుగా నిజంగానే ఈ జున్నుగాడు కూడా లక్ష్మి కొడుకు అయి ఉంటాడా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. మామూలుగా ఆడవాళ్ళకి ఎవరికైనా కుట్లు అల్లికలు వస్తాయి కదా మనీషా, వాళ్ళ అమ్మకు కూడా అలాగే వచ్చేమో, అంత మాత్రాన వాడి అమ్మ లక్ష్మి అయిపోతుందా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటుంది. ఇక మనీష మాత్రం అలా అనుమానంగానే చూస్తూ, సంయుక్త నువ్వు అమెరికాలో పుట్టి పెరిగినా కూడా ఇలాంటివన్నీ నీకు బాగానే తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఆల్రెడీ తెలుసు కదా మనీషా, ఇలాంటివన్నీ అంటే నాకు ఇంట్రెస్ట్ అని, మనం చదువుకున్న రోజుల్లో కూడా నేను ఇంతే చేశాను కదా అని చెప్పి అలా సంయుక్త మనీషాని ఇరికించేస్తుంది. అవునవును నిజమే అని చెప్పి ఇక అలా మనీషా అంటూ ఉంటుంది. ఇక తర్వాత లక్కీ జున్నుకి రాఖీ కడుతుంది. దాంతో జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా అని చెప్పి లక్కీ అడుగుతుంటే, ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా జున్ను కార్ దగ్గరికి వెళ్ళి తను గీసిన మిత్ర డ్రాయింగ్ని తీసుకువచ్చి లక్కీ చేతిలో పెడతాడు. వావ్ సూపర్గా ఉంది జున్ను, మా నాన్న బొమ్మను ఎంత బాగా గీసావో అని చెప్పి అలా మిత్ర డ్రాయింగ్కి లక్కీ ముద్దు పెడుతుంది. నీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా లక్కీ, అందుకే మీ నాన్న డ్రాయింగ్ని గీశాను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. తాతయ్య, నానమ్మ, నాన్న డ్రాయింగ్ జున్ను ఎంత బాగా గీశాడో కదా అని చెప్పి లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును జున్ను, చాలా బాగా గీసావని చెప్పి ఇక అలా అందరూ కూడా జున్నుని మెచ్చుకుంటారు. ఇక అరవింద జయదేవ్తో, ఏమండి ఒక్కసారి మనం దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొద్దాం, నా మనసంతా ఆందోళనగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, సరే అరవింద అని చెప్పి జయదేవ్ అరవిందాన్ని తీసుకొని అలా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తారు. ఇక అలా దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అరవింద, దీక్షితులు గారు మీరు మిత్రని జాగ్రత్తగా చూసుకోమని గండం పొంచి ఉందని మమ్మల్ని హెచ్చరించారు, కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి మిత్రని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారన్న వార్త మాకు తెలిసిందని చెప్పి మిత్రకి ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. దయచేసి నా కొడుకుని కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి దీక్షితులు గారు అంటూ అరవింద ఎంతగానో దీక్షితులు గారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో దీక్షితులు గారు, మిత్రని కాపాడుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది, అదేంటంటే వరలక్ష్మి వ్రతం చేయాలి, అప్పుడే మిత్ర ప్రాణాలతో బయటపడతాడు అని దీక్షితులు గారు అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, కానీ వ్రతం అంటే అది భర్త కోసం భార్య కదా దీక్షితులు గారు చేయాల్సింది, కానీ ఇప్పుడు నా కోడలు లక్ష్మి లేదు కదా, మరి ఈ వ్రతం ఎవరు చేస్తారు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. లక్ష్మి లేదని ఎవరన్నారు అరవింద, లక్ష్మి బతికే ఉంది అని దీక్షితులు గారు అంటూ ఉంటారు. కానీ లక్ష్మికి ఈ విషయం ఎలా చెప్పాలి, తను ఎక్కడుందో మాకు తెలియదు కదా దీక్షితులు గారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇక అప్పుడు దీక్షితులు గారు, లక్ష్మి మీ మధ్య ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడు అరవింద ఆశ్చర్యంగా, ఏంటి దీక్షితులు గారు మీరు అనేది, లక్ష్మి మా మధ్య ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి, అవునత్తయ్య గారు నేను మీ మధ్య ఉన్నాను, కానీ లక్ష్మిలాగా కాదు సంయుక్తగా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ సంయుక్త అని చెప్పి అరవింద అంటూ ఉంటే, కాదత్తయ్య గారు నేను నిజంగానే మీ కోడలు లక్ష్మిని అని చెప్పి అలా లక్ష్మి అరవిందకి నిజం చెప్పడంతో, నేను నమ్మలేకపోతున్నాను అమ్మ, లక్ష్మి నువ్వు బతికి ఉన్నావా అని చెప్పి అలా ప్రేమగా లక్ష్మిని హక్ చేసుకుంటుంది. మనీషా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తానని ఇంకా వీడియోతో నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది, అందుకే నేను మీ మధ్యకు లక్ష్మిగా కాకుండా జేఎంఆర్ గారి కూతురు సంయుక్తగా వచ్చాను. మిత్ర గారిని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, దీక్షితులు గారు చెప్పినట్టుగా వరలక్ష్మి వ్రతం నేను చేస్తాను,
అని చెప్పి అలా లక్ష్మి అరవిందకి మాట ఇవ్వడంతో దీక్షితులు గారు ఇప్పటి వరకు మిత్రని కాపాడుకునే మార్గం తెలియక నాలో నేను ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు లక్ష్మి నా కళ్ళ ముందుకు వచ్చింది, నాలో ధైర్యాన్ని నింపింది. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. లక్ష్మి ఎలాగైనా సరే నా కొడుకుని కాపాడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అరవింద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. పదండి అత్తయ్య గారు, రేపే వరలక్ష్మి వ్రతం చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఎట్టి పరిస్థితులను మనిష ముందు మాత్రం నన్ను సంయుక్తగానే చూడండి, నేనే లక్ష్మినని ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి అనుమానం రాకూడదు అని లక్ష్మి అంటూ ఉంటే అలాగే అమ్మ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి చీరను సంయుక్త కట్టుకొని అలా పూజ గదిలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే అప్పుడు మనీష, ఏంటి సంయుక్త నువ్వు లక్ష్మి చీర కట్టుకున్నావేంటి అని అంటూ ఉంటే అరవింద ఆంటీయే నాకు ఈ శారీ ఇచ్చారు, నాకు ఈ శారీ బాగుంది మనీష అని చెప్పి అలా లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయినా నువ్వేంటి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు అని చెప్పి మనీష అడుగుతూ ఉంటే పెళ్ళైన వాళ్ళు కదా వ్రతం చేయాల్సింది అని అంటూ ఉంటే అప్పుడు సంయుక్త, ఏం మాట్లాడుతున్నావు మనీష, నువ్వు పెళ్ళైన వాళ్ళు మాత్రమే వ్రతం చేయాలని ఏమైనా ఉందా? పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా మంచి భర్త రావాలని కోరుకుని వ్రతం చేయొచ్చు, ఇది కూడా తెలీదా అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష దేవి అనితో, ఆంటీ నాకెందుకో తనే లక్ష్మి అని అనుమానం కలుగుతుంది, అనుమానం కలగడం కూడా కాదు, ఖచ్చితంగా తనే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, అబ్బా మనీష కనీసం ఈరోజైనా ప్రశాంతంగా ఉండనివ్వు, నీ అనుమానాలతో నాకు పిచ్చెక్కించేలాగా ఉన్నావు అని చెప్పి ఇక అలా దేవి అని గదిలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఎంతో నిష్టగా అమ్మవారి పూజను పూర్తి చేస్తుంది. మరోవైపు మిత్ర స్పృహలోకి వస్తాడు. ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది, నన్ను వదలండి అని చెప్పి మిత్ర అరుస్తూ ఉంటే ఇకప్పుడు రౌడీలు, ఏయ్ కాసేపట్లో మా బాస్ ఇక్కడికి రాబోతున్నాడు, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటారు. ఇక ఇంతలో ప్రవీణ్ మిట్టల్ అక్కడికి వస్తాడు. వాడి ముసుగు తీయండ్రా అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అనగానే మిత్ర మొహం మీద ఉన్న ముసుగుని తీసేస్తారు. ఇకప్పుడు మిత్ర ఎదురుగా ఉన్న ప్రవీణ్ మిట్టల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నన్ను కిడ్నాప్ చేసింది నువ్వా అని మిత్ర అంటూ ఉంటే, అవును నేనే, ఇంతకుముందు నన్ను ఎన్నోసార్లు బిజినెస్ విషయంలో దెబ్బ కొట్టావు, నేను అవమానాల పాలు అయ్యేలాగా చేశావు, వైజాగ్ నుండే నన్ను తరిమి కొట్టావు, నేను టర్కీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు అవమానం జరిగేలాగా చేశావు, నీ భార్య లక్ష్మి దగ్గర నుండి నేను కష్టపడి షేర్లు రాయించుకుంటే నేను బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వాటిని కూడా నా దగ్గర నుండి లాగేసుకున్నావు, అందుకే నిన్ను చంపాలని డిసైడ్ అయ్యాను, ఎన్నో రోజులుగా నిన్ను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు నాకు ఆ అవకాశం దొరికింది అని ప్రవీణ్ మిట్టల్, ఇంతకుముందు ఎన్నిసార్లు నిన్ను ఏం చేయాలనుకున్నా కూడా నీ భార్య లక్ష్మి నిన్ను కాపాడేది, కానీ ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు లేరు, నిన్ను చంపేస్తాను అని ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర, నా భార్య దగ్గర నుండి నువ్వు షేర్స్ లాక్కోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకప్పుడు ప్రవీణ్ మిట్టల్, ఓహో అయితే ఇప్పటికీ నీకు నిజం తెలియదన్నమాట, కనీసం చచ్చే ముందైనా నీ భార్య చేసిన త్యాగాన్ని తెలుసుకో అంటూ లక్ష్మిని మనీష బ్లాక్మెయిల్ చేసింది. అరవింద తన తల్లిని యాక్సిడెంట్ చేసిన వీడియోని పోలీసులకు చూపించి అరెస్ట్ చేయిస్తానని మనీష బ్లాక్మెయిల్ చేసింది. అలా చేయకుండా ఉండాలంటే నిన్ను కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోమని లక్ష్మి చేత ఒట్టు వేయించుకుంది. అందుకే మనీషకి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ అవకాశాన్ని నేను కూడా ఉపయోగించుకొని అదే వీడియోని చూపించి బ్లాక్మెయిల్ చేసి లక్ష్మి పేరు మీద ఉన్న షేర్స్ అన్ని కూడా నేను రాయించుకున్నాను అంటూ ప్రవీణ్ మిట్టల్ జరిగిన విషయం అంతా కూడా మిత్రకి చెబుతాడు. ఇక దాంతో మిత్ర ఇన్ని రోజులుగా లక్ష్మిని అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మనీష చేసిన కుట్ర వల్ల అన్యాయంగా లక్ష్మిని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి మిత్ర కుమ్మిలిపోతూ ఉంటాడు. ఇక ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు మిత్ర అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర, నన్ను చంపేసే ప్రవీణ్ మిట్టల్, నేను నా భార్యకి అన్యాయం చేశాను, చనిపోయినా కూడా తనని ప్రతిరోజు కూడా తిట్టుకుంటూనే ఉన్నాను, తను చేసిన త్యాగం తెలియక అన్యాయంగా తనని ఎన్నో మాటలు అన్నాను, నాలాంటి వాడు బతకడానికి వీల్లేదు,
నన్ను చంపేసే ప్రవీణ్ మిట్టల్ అని ఇక అలా మిత్ర పశ్చాత్తాపంతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. ఇక సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి చూడగానే లక్ష్మి అంటూ ప్రవీణ్ మిట్టల్ షాక్ అవుతూ ఉంటాడు. మొత్తానికి అలా లక్ష్మి అయితే మిత్రని కాపాడుకోవడం కోసం అని చెప్పి మిత్రని కిడ్నాప్ చేసిన చోటికి వస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.